వస్తుంది కదా, రావట్లేదా? తక్కువ వస్తుందా? ఓకే, వాల్యూమ్ నేను నా వాల్యూమే పెంచుతాను లేదు. ఓకే ఓకే రైట్. మీ అందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా జలాశయాల్లో తాగునీటికి సాగునీటికి ప్రభుత్వ నిర్వహణ లోపం మూలంగా బాధ్యతారాహిత్యంగా ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తున్నారు. చాలా దురదృష్టం. ఒక మార్చి నెలలోనే ఒక హైదరాబాద్ మహానగరంలోనే సుమారు అధికారిక లెక్కల ప్రకారంగానే 1,45,000 ట్యాంకర్లను వాడినట్లు ఒక నెలలోనే. ఇవి ప్రభుత్వ ట్యాంకర్లు మంచినీటి కోసం. ఇవి కాక ఎన్ని రెట్లు ప్రైవేట్ ట్యాంకర్లు నీటి వ్యాపారం చేస్తున్నారో కళ్ళారా చూస్తున్నాం. 10 ఏళ్లలో కనుమరుగైపోయినటువంటి ట్యాంకర్లతో జరిగేటువంటి నీటి వ్యాపారానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెరలేపింది. ప్రజలు నీళ్లను కూడా కొనుక్కోవడానికి ముందస్తుగానే ఒక్కో రోజు 10,000 బుకింగ్లు ఉంటున్నాయి ఒక జిహెచ్ఎంసీకే. ప్రైవేట్ అయితే ఇక లెక్కనే లేదు. అసలు ఏం చేస్తున్నట్లు ప్రభుత్వం? ఎక్కడ వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు? సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో లోపం, బాధ్యత రాహిత్యం, పంటలు ఎండిపోతుంటే బాధ్యత రాహిత్యం, రైతుల్ని పరామర్శించడానికి సమయం ఉండదు, మరణించిన రైతు కుటుంబాలు దగ్గరపోవడానికి సమయం ఉండదు, ఒక్కరు బోరు పైగా దబాయించి మరి ఎవరు చనిపోయారు ఎక్కడ చనిపోయారు లేనే లేదని అబద్ధం మాట్లాడతారు. 200 పైచీలకు రైతుల యొక్క మరణాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద స్పందన లేదు. మళ్ళా దేంట్లో ఎక్కడ బిజీ ఉన్నారు వీళ్ళంటే, రోజుగా ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా రాజకీయ కండువాలు వేయడంలో బిజీగా ఉన్నారు తప్పిస్తే పాలనలో వీళ్ళు ఎక్కడ బిజీగా లేరు. వీళ్ళు ఎక్కడ కూడా శ్రద్ధ చూపిస్తలేరు. ప్రజలు ఇక్కట్లు ఎక్కడ కూడా వీళ్ళకి పడతలేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇంకో దిక్కు యాసంగి ధాన్యం కొనుగోలు పంటలు స్టార్ట్ అయినాయి, చాలా రోజులే. మరి ఈ ధాన్యాన్ని ఎక్కడ పెడతారో ఒక స్పష్టత ఉండాలి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇదివరకు ఉండేటువంటి ధాన్యం డిస్పోజ్ కాలే. మీరు ఎన్నికల మీద పడి ప్రభుత్వం కొత్తగా వచ్చినామని ఇదని అదని సర్దుకునే లోపలనే, మీ కొత్త సంసారం సర్దుకునే లోపల పాలనకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టలే. మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని రోజువారీగా కొత్త అంశాలు వెతికి పట్టినట్లు డ్రామా చేసి నిందలు వేయడమే తప్పిస్తే మీరు చేయాల్సినటువంటి పాలన, ఆ పాలనాపరమైనటువంటి చర్యల మీద ఎక్కడా దృష్టి లేదు, ఎక్కడ శ్రద్ధ లేదు. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేసినటువంటి వడ్లు రాష్ట్రంలో తెలంగాణ వచ్చే నాటికి గోదాముల యొక్క నిల్వ సామర్థ్యం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండే. దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన మరో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచినాం. ఇది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇది కాక వేర్ హౌసెస్ డిపార్ట్మెంట్ నుంచి అదొక 2.5-3 లక్షలు 4 లక్షల దాకా అది పెంచినాం. ఇవి కాక ప్రైవేట్ గోదాములో యొక్క లీజుకు తీసుకునేటువంటి విధానంతోన అందులో అన్ని కలిపి దాదాపు 65-70 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రం రాష్ట్రంలో ఉంది. అతి కష్టంగా ఒక దశలో పంటలు విపరీతంగా వచ్చినప్పుడు మేము ఆ రోజు రైతు వేదికల్ని కొంత సమయానికి వాడుకోవచ్చు, 2-3 నెలలు ఇప్పుడు కార్యక్రమాలు లేవు కదా అని చెప్పి రైతు వేదికలలో కూడా ధాన్యం నిల్వలు చేసినాం. ఎక్కడెక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో, మార్కెటింగ్ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కూడా నిల్వ ఉంచి పైన తాట్పాల్స్ అవన్నీ కూడా కవర్ చేసి కవర్డ్ గోడౌన్స్ లాగా కూడా వాడాం. శ్రద్ధ తీసుకొని అవన్నీ చేసినాం. మళ్ళీ అలా ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ యాసంగి పంటలు వస్తున్నాయి. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. రైతులు పండించినటువంటి వరి ధాన్యానికి సంబంధించినటువంటి ఈ యాసంగి పంటలో మీరు బోనస్ ఇస్తారా ఎగ్గొడతారా? తెగేసి చెప్పండి. ఒకటి, ప్రభుత్వం కొనాలా బేషరతుగా ఎంఎస్పీకే. 2, బోనస్ ఇవ్వాలని చెప్పి మీరు ఇచ్చిన మాటను మీకు గుర్తు చేసి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కొంటామన్నారు. సరే, వానకాలం ఆ రోజు అప్పటికే కొనుగోలు స్టార్ట్ అయిన ఎన్నికల ప్రక్రియ ఉండే.
మీరు కూడా కొత్త ప్రభుత్వం, రైతులు కూడా అర్థం చేసుకున్నారు. మరి ఇప్పుడు అప్పుడే కొట్టినట్టు ఇప్పుడు కూడా ఎగ్గొడతారా? ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు చెప్పే కొడతారా? ఏం చెప్పే కొడతారు? కళ్ళాల దగ్గరికి 500 బోనస్ లేకుండా కొనుగోలు చేస్తారా? బోనస్ ఇవ్వకుండానే పోయి మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త అబద్ధాలు చెప్పి మళ్ళీ ఓట్లు అడుగుతారా? ఏది మీ ఉద్దేశం? ఇంకో ప్రమాదం కూడా ఉంది సర్కార్కు. పెట్టడానికే జాగా లేదు కాబట్టి కొనమని చేతులు ఎత్తేసినా ఆశ్చర్యం లేదు. నేను ఇలా చెప్తున్నా, ఓ 4 రోజుల తర్వాత కొందాం అనుకుంటే మాకు పెట్టడానికి ఏడా జాగలేదు కాబట్టి కొంటలేమని మాట్లాడినా కూడా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందని కూడా నేను అనుకుంటున్నా. ఈ ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వము. రైతుల యాసంగి ధాన్యం కొనడంతో పాటు 500 బోనస్ ప్రతి రైతుకు అందించాలి. ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో సాకు చెప్పి ఏదో కారణం చెప్పి ఎగ్గొడితే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నిన్న మహనీయుడు అంబేద్కర్ గారి జయంతి మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికే, నూతనంగా నిర్మాణం చేసిన సచివాలయానికే అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఓ అద్భుతమైనటువంటి సచివాలయాన్ని నిర్మాణం చేసినాం మనం, దేశంలోనే ఒక తలమానికమైనటువంటి. అదేవిధంగా వారి స్ఫూర్తి ఎల్లకాలం ఉండాలని చెప్పి, భావితరాలకు కూడా అది నిత్య చైతన్యంగా ప్రసరించాలని చెప్పి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి విధంగా నిర్మాణం చేసి ప్రతిష్ఠించడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టి, సమానత్వపు చిహ్నంగా అంబేద్కర్ గారు సమానత్వాన్ని ప్రబోధించినటువంటి వ్యక్తి, జీవితకాలం పరితపించినటువంటి వ్యక్తి. అదే అంశాలను రాజ్యాంగంలో కూడా ఆయన పొందుపరిచినారు. ప్రపంచ మేధావి, భావితరాలకు స్ఫూర్తి ఆయన. మరి అంబేద్కర్ గారి విగ్రహానికి అక్కడికి వెళ్ళి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, అక్కడ స్మృతివనాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మనం ప్రతిష్ఠించి, స్వయంగా అంబేద్కర్ గారి మనవడిని ప్రకాష్ అంబేద్కర్ గారిని ఆ రోజు ఆ ఫంక్షన్కి పిలిచి మనం ఇనాగ్రేట్ చేసినాం. మరి ముఖ్యమంత్రి గారికి కానీ, రాష్ట్ర మంత్రులకు కానీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళ గౌరవ ప్రతిపత్తిని ప్రకటించడానికి వాళ్ళకి మనసు రాలే. ఇంకా దుర్మార్గం ఏంటంటే, వాళ్ళు పోకపోగా, దండలు వేయకపోగా, పూలు సమర్పించకపోగా, ట్రిబ్యూట్స్ పే చేయకపోగా, ఆ మొత్తం ప్రాంగణాన్ని కూడా ప్రజలు కానీ, పౌర సంఘాల వాళ్ళు కానీ, అంబేద్కరిస్టులు కానీ ఇంకెవరు కూడా రాకుండా తాళం వేసి పెట్టిస్తున్నారు. ఇది ఎక్కడే న్యాయం అండి? ఇంత దుర్మార్గమా? కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిననేటువంటి అక్కస్తోన మహనీయుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర కూడా ఆయన అనాథం చేస్తారా మీరు? ఇంత దుర్మార్గం మీ ఆలోచన? తాళం వేస్తారు అక్కడ. మరి అంబేద్కర్ గారు విగ్రహము, ఆ స్మృతివనం అదంతా కేసీఆర్ కట్టినందుకు మీకు అంత అక్కసు ఉంటే, కడుపులా మీకు అంతే రోషం ఉంటే, మరి సెక్రటరియట్లో కూడా రేపటి నుంచి కూర్చోవడం మానేయండి. అది కూడా కేసీఆర్ కట్టించిందే కదా. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కట్టించినటువంటి మిషన్ భగీరథ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందుతున్నాయి. మరి దమ్ముంటే మిషన్ భగీరథని బంద్ పెట్టి మీరు సొంత కార్యక్రమంతో నీళ్ళు అందియండి, కేసీఆర్ మీద అంత కోపం ఉంటే. ఇంత థర్డ్ రేటెడ్ ఆలోచన అండి, నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు అవలంబించే విధానం ఇదా? ఎంత హుందాగా ఉండాలి? ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని నేను భావించడం లేదు. రాష్ట్రంలోని విఘ్నులు కూడా అట్లా భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీయే, పార్టీ పరంగానే కాంగ్రెస్కే అనాది నుంచి కూడా అంబేద్కర్ గారి పట్ల గౌరవం లేదు. ఇది చరిత్ర నగ్నంగా చెప్తున్నటువంటి వాస్తవము, దాచిపెట్టలేనటువంటి యథార్థం. ఇది నేను ఆరోపణ చేసే అంశం కాదు. స్వయంగా అంబేద్కర్ గారు ఆనాడు ఎన్నికలలో పోటీ చేస్తే ఓడించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు 1956లో పరమపదిస్తే ఆ తర్వాత వరుసగా ఉన్నది ప్రధానమంత్రులు ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు, శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, నలుగురు కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రులే కదా. ఈ నలుగురు కాంగ్రెస్ ప్రధానమంత్రుల కాలంలో అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి మనసొప్పుకోలే. ఇది కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి తీవ్రమైన వాళ్ళ మనసులో, వాళ్ళ పార్టీ శ్రేణులలో, వాళ్ళ మొత్తం పార్టీకి
అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి వ్యతిరేకతకి ఇది ఒక నిదర్శనంగా మనం భావించాలి. ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు, ఇది ఒక్కసారి జరిగేది కాదు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రధానమంత్రులే ఈ దేశాన్ని ఏలితే కూడా అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలే, వాళ్ళు ఇయ్యలే. మధ్యలో జనతా పార్టీ 2.5 ఏళ్ళు మినాయిస్తే మొత్తం వాళ్ళే. ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు? విపి సింగ్ గారు కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక విపి సింగ్ గారి ప్రభుత్వ హయాంలో వచ్చింది భారతరత్న పురస్కారం, పోస్ట్మస్ అవార్డు అంబేద్కర్ గారికి మరణానంతరం వచ్చినటువంటి అవార్డు. ఇది మన కళ్ళ ముందున్న సత్యం. అందుకోసం దళితుల్ని కానీ ఈ దేశంలో మైనార్టీలను కానీ కేవలం ఓట్ల కోసమే అన్ని సందర్భాల్లో వాడుకుంటూ వస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపము. దయచేసి ఇంకా కాంగ్రెస్ మీద భ్రమలు కలిగినటువంటి దళితులు కానీ మైనార్టీలు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను అభాండాలు వేయడం లేదు, ఆరోపణలు చేయట్లేదు లేదు. చరిత్రలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవాలను నేను గుర్తు చేసి చెప్తున్నా. ఇంతకంటే అవమానం ఉంటుందా అండి దళిత జాతి కానీ ఈ దేశ పౌరులకు కానీ? అంబేద్కర్ని అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడం. అంబేద్కర్ పట్ల గౌరవం ప్రకటించకపోవడం అంటే రాజ్యాంగం పట్ల వ్యతిరేకతను కనబరచడం. అంబేద్కర్ పట్ల గౌరవం లేదు అంటే ఈ దేశ ప్రజల్ని అగౌరవపరచడమే. ఏదో యాదృచ్ఛికంగా మా ముఖ్యమంత్రి మంత్రులు చేసిన అనుకోవట్లేదు. వాళ్ళ నరాన అంబేద్కర్ వ్యతిరేకత ఉంది, వాళ్లకు అంబేద్కర్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇది యథార్థం. కాబట్టి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సరే, ఎవరు రాజకీయ పార్టీ గురించి ఎవరు అంచనాలు వాళ్ళు మాట్లాడుకుంటే తప్పలేదు, కానీ మాకు ఇంత బలం ఉంది, మేము ఇంత గెలుస్తామంటే పెద్ద ఎవరి పార్టీ వాళ్ళు ప్రకటించుకుంటే దాన్ని ఎవడేమొద్దన్నాడు. అది వాళ్ళ ఇష్టం. నేను ఒక ఆయన వాళ్ళ ఇన్ఛార్జ్ అంటే ఎవరో ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వాళ్ళు ప్రెస్ మాట్లాడుతూ ఇక పోరాటం బీజేపీ మీద షురూ చేయమంటారు. మరి ఇన్నాళ్ళు ఏం చేసినారు మీరు? ఓ జాతీయ పార్టీగా బీజేపీ మీద మీరు కొట్లాడింది అన్నాడు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే పీకి మిమ్మల్ని అవతల పడేస్తామని బీజేపీ వాళ్ళు ఇప్పటికి 100 సార్లు మాట్లాడినారు. మీకు వాళ్ళ మీద ప్రతిస్పందించడానికి చేతనే కాదు, మీకు దమ్మే లేదు, ధైర్యమే లేదు. ఎన్నడూ మీరు కొట్లాడినారో జాతీయ పార్టీగా బీజేపీ మీద ఈ రాష్ట్రంలో? తెల్లారితే పొద్దుముగితే మీ ఇద్దరికి కేసీఆరే కదా టార్గెట్. నేను పలు సందర్భాల్లో చెప్పిన ఇదే విషయాన్ని. ఇవాళ మిషన్ 15 అనేది పెట్టుకున్నారు. మీరు మిషన్ 15 కాకపోతే మిషన్ 150 పెట్టుకోండి, ఎవడొద్దని. కానీ బీఆర్ఎస్ ఇక లేనేలేదు రాష్ట్రంలోని మాట్లాడి నేను ఒక ఆయన. నేను గుర్తు చేస్తున్నా కేసీ వేణుగోపాల్ అనేటువంటి ఆయనకి తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగాలు మీకు అర్థం కావు. మీకు ఓట్లు సీట్ల రూపంలో మాత్రమే తెలంగాణ అర్థమవుతుంది, అనాది నుంచి ఇవాళటి వరకు. పోయిన టెన్యూర్లో మీకు మిగిలింది 6 ఎమ్మెల్యేలే కదా. కాంగ్రెస్ పార్టీకి పోయిన టెన్యూర్లో మిగిలింది 6 ఎమ్మెల్యేలే కదా. కారణాలు ఏమైనా కావచ్చు, మళ్ళీ వాళ్ళ అధికారంలో కాంగ్రెసే ఉంది కదా. మరి మేము 39 మంది ఎమ్మెల్యేలను గెలిచినాక బీఆర్ఎస్ ఉండదు అని మాట్లాడడానికే సిగ్గనిపోయేదా? అహంకారమా? ఈ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారా మీరు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ గురించి? 15 సంగతి దేవుడు ఎరుగు. మొదల 1 తీసేసి పక్కల మిగిలిన 5 తెచ్చుకోండి, చేతనైతే చూద్దాం. అంతెందుకు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి 3 పార్లమెంట్లు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఆయన సిట్టింగ్ పార్లమెంట్ మల్కాజ్గిరి, ఒకటి ఆయన చీఫ్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహించేది మహబూబ్నగర్ పార్లమెంట్, ఒకటి ఆయన ఇన్ఛార్జిగా ఉండేటువంటిది చేవేళ్ళ. నేను వేణుగోపాల్ గారికి చెప్తాను, ముఖ్యమంత్రికి చెప్తలేను. మీ చీఫ్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహించే ఈ 3ంటికి 3 నువ్వు ఆల్ ఇండియా సెక్రటరీ అయితే ఈయనే తీసుకువేసి గెలిపి దమ్ముంటే అప్పుడు బీఆర్ఎస్ మీద మాట్లాడు. విజిటింగ్ ప్రొఫెసర్ల లాగా ఆయన ఈయనోడు వచ్చి బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఒక్క కేసీఆర్ ఉంటే కదా మీ పని పట్టింది, మర్చిపోయినరా? గుర్తు చేస్తున్నాం.
ఒకడే ఒకడు అసెంబ్లీలో ఉండి కదా మీ పని బట్టి మీ మెడలు వంచి బీఆర్ఎస్తో పొత్తుకు తెచ్చింది, ఆనాడు టీఆర్ఎస్తో పొత్తుకు తెచ్చింది, మర్చిపోయినరా? అప్పుడే అహంకారమా? అధికారం వస్తుంటుంది పోతుంటుంది, ప్రజలు అధికారం ఇస్తుంటారు పోతుంటారు. ఇక మొత్తం మీ చేతుల్లోనే ఉన్నట్లు మీరు కూర్చొని ఓట్లు వేస్తున్నట్లు మాట్లాడితే ఎట్లా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుస్తుంది ఎవరి పని అయిపోతుందో. మేము పై దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాం, బాధ్యతగా పనిచేస్తున్నాం ప్రజల కోసం. ప్రతిపక్ష పార్టీగా ఇంకా బాధ్యతగా పనిచేస్తాం. మళ్ళీ ప్రజలు మాకు బీఆర్ఎస్ఏ కావాలని కోరుకునేటువంటి విధంగా నమ్రతగా పనిచేస్తాం, వాళ్ళ విశ్వాసాన్ని గెలుస్తాం. మీలాగా అహంకారంగా మాట్లాడి అధికారం రాగానే అహంకారపూరిత మాటలు మాట్లాడలే. 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. అవతల పార్టీలను పూర్తిగా చిన్న చేసి చూడలే, హేళన చేసి మాట్లాడలే. ఇది మాట్లాడాలి, అవసరం ఏముంది? మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి అవి అమలు చేయమంటారంటే ఒక్కరు మాట్లాడరు దాని మీద. ఇలా రాష్ట్రంలో తీవ్రమైనటువంటి వడదెబ్బకు చాలామంది ప్రజలు కకావికలం అవుతున్నారు. మేమేం చేసినాం అయ్యల్లా? హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కార్యకర్తల ద్వారా ప్రతి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆశాలను, అంగన్వాడీలను వీళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసి వాళ్ళ సేవల్ని ఓఆర్ఎస్ పాకెట్లు గ్రామీణ ప్రాంతాల దాకా పెట్టినాం, రైతుల పొలాల దాకా పెట్టినాం, ఏ ఒక్కరికి అసౌకర్యం కలగవద్దని. ఆసుపత్రులన్నింటినీ కూడా యాక్టివేట్ చేసినాం. ఎండ వచ్చిందంటేనంటే ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేసినాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర మంచినీటితో పాటు ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో పెట్టినాం. ఇలా మీకు పడుతుందా? ఇది సమీక్షించుకోండి ఒకసారి, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో, బయట ప్రజలు ఎట్లా అల్లాడుతున్నారో దాని మీద ఒకసారి దృష్టి పెట్టండి. ప్రజల ఇక్కట్ల మీద దృష్టి పెట్టండి, ఎండల మీద దృష్టి పెట్టండి, మంచినీళ్ళ మీద దృష్టి పెట్టండి, సాగునీళ్ళ మీద దృష్టి పెట్టండి, రైతుల పంటల కొనుగోళ్ల మీద దృష్టి పెట్టండి. ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ 500 ఇవ్వండి. ఈ పనులన్నీ చేయమంటానంటే 24 గంటలు మేము కండువాలు కప్పుతాం, మొత్తం గేట్లు తెరిచేస్తున్నాం, ఇంక ఇవాళ గేట్లు తెరవడం స్టార్ట్ అయిపోయింది. ఇవేనండి వార్తలు? ఇదేనండి ప్రభుత్వ పరిపాలన? అసలు విషయాలు పక్కకు వదిలేసి రాష్ట్ర ప్రజానికం కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రభుత్వం అంటే అవతల పార్టీలలో చేర్చుకునే పని చేయడం కాదు. అన్ని పార్టీల ప్రభావంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలు ఉంటారు. ప్రజలకు పార్టీలు లేవు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక ప్రాతిపదికగా ప్రభుత్వం పనిచేయాలి. వాళ్ళు పార్టీల వారీగా విడిపోయి ఉన్నా, పార్టీల వారీగా అభిమానస్తులున్నా, మొత్తం ప్రజా సమూహాన్ని ఒక ముద్దగా చూసి ప్రజల అవసరాలు తీర్చేటువంటి ఉదాత్తత, గొప్పతనము, నిండు హృదయంతో పనిచేసేటువంటి ఆ సంకల్పం ఉండాలి పాలకులకు. అది వదిలిపెట్టేసి ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజల ఇక్కట్ల మీద మీరు ఇంత ఉదాసీనంగా ఉండడం అనేటువంటిది మాత్రం పట్టదు. చూసినాం కదా నిన్న మొన్న దాకా కూడా తీవ్రంగా సమస్యలు ఉన్నాయి, పంటలు ఎండిపోతున్నాయంటే ఒకరు ఐపీఎల్ మ్యాచ్ పోతారు, ఇంకొకరు నాకు టైం లేదు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ తర్వాత చూస్తా అని ఇంకొక ఆయన అంటాడు. చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు కదా మీ ప్రభుత్వ పెద్దలు. ప్రజలకు కనిపిస్తలేవా ఇవన్నీ? ప్రజలు చూస్తలేరా? ఒకసారి మ్యాండేట్ వచ్చింది కాబట్టి ఇంకా మేము ఎట్లా ప్రవర్తించినా నడుస్తుంది అనేటువంటి ధోరణి మీకుంది. ఇది సరైనది కాదు. ప్రజల యొక్క సమస్యల మీద తక్షణం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.